నమస్తే బాక్సర్స్. ఇలా మనము రాటాక్స్ వంశీ కుర్రపాటి అన్న గల్వనికి వెళ్తున్నాము. వైఫీకి వచ్చినాము, వైఫీలో తిందాం. ఇక తనే తినడానికి వచ్చిండు హోటల్లో. మే 4th 3 years నుంచి ఇంట్రెస్ట్ ఇట్లా బాక్సింగ్ గేమ్ పెట్టాలని చెప్పి. ఇక్కడ మన తన ఎక్స్పీరియన్స్ కోసం అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మినిమం ఆడాలి ఒక 4-5 years. అదే ఈ స్ట్రైక్ మెయింటైన్ చేయాలి, అన్లిమిటెడ్ స్ట్రైక్. నమస్తే బాక్సర్స్. ఇలా మనము రాటాక్స్ వంశీ కుర్రపాటి అన్న గల్వనికి వెళ్తున్నాము. అయితే ప్లాన్ నిన్న బట్టి అలా పోస్ట్పోన్ అయింది. చెల్లో కలిసేద్దాం అండ్ అన్నకి ఇన్విటేషన్ ఇచ్చేద్దాం. ఐ థింక్ మీ అందరు తెలుసు భయ్, ఇక ప్రతి ఒక్కరు అన్న పోడ్కాస్ట్ చూసే ఉంటారు. సూపర్ ఉంటాయి అసలు. ఒక్కొక్క పోడ్కాస్ట్ ఒక్కొక్క డైమండ్. అది కిరాక్ పోయి నిజంగా. ప్రతి ఒక్కరిని పట్టుకొస్తాడు అన్న. అంటే యాక్టర్స్లని, బిజినెస్ మ్యాన్లని, పంతులు వాళ్ళని గిట సూపర్ అసలు. ఫిదా అసలు అన్న పోడ్కాస్ట్లకి అయితే. లెట్స్ గో, వెళ్దాం ఇక. అండ్ ఆకలి అయితే ఫస్ట్ అయితే మన తిన్నాము. మధ్యాహ్నం తినలే. ఇప్పుడు టైం 6:30 అయిపోయింది. తింటాం ఇక. తెలిసిందే కదా మన పనులు ఉంటే ఎట్లుంటావు. మా ఆవిడ తిన్నాడు. వీళ్ళు మేము ముగ్గురు లేకున్నా ఇక మావాడు ఇక్కడ మన రాజుబాయి ఇద్దరం తినలేము, తినేస్తాం. వైఫీకి వచ్చినాము, వైఫీలో తిందాం ఇక. చలో ఫైనల్ అయితే వచ్చేసినాం పోయి తినడానికి. ఇంకా ఎప్పటిదాకా మా వాళ్ళు లొల్లి పడ్డారు దేనికోసమో. చెప్పరా దేనికోసం పడ్డు. వాళ్ళు చూస్తున్నారు నేను వీడియోలో వస్తాయి అంటుండు. పోలీసే అనమాట. మన ఎమ్మడంటే రావాల్సిందే కదా మళ్ళీ. అయితే తిందాం ఇక. మధ్యాహ్నం ఏం తినలే, ఫుల్ ఆకలి అయితే. పొద్దుగా టిఫిన్ తినడే. మళ్ళీ టిఫిన్ ఏది మంచిగా హెల్తీ టిఫిన్ తిన్నాం. మిల్లెట్ దోశ అంట, రవ్వ ఇది ఏమి ఇడ్లీరా అది, రాగి ఇడ్లీ తిన్నాము. ఫస్ట్ టైం తిన్నాక అట్లాంటివి నేను. అంటే హెల్తీ ఫుడ్ లాగా. చలో ఇప్పుడైతే మనం తిని వెళ్ళిపోదాం ఇక. పొద్దుగా హెల్తీ తిన్నాం. ఇప్పుడేమో బయటకు వచ్చి ఇది మైఫిల్ బిర్యానీ. నేను ఇంటి దగ్గర రేషన్ షాప్కి పోవాలనుకుంటే గిట్ట పిల్లని తోడు పెట్టుకోపోతా. వీడియో చూడు, అక్కడ ఒక్కడే తినడానికి వచ్చిండు హోటల్లో. మా జీవితంలో ఎప్పుడు అట్లా పోలే నేను. అంటే రియల్ ఫ్రీడమ్ ఎప్పుడంటే అట్లా ఒక్కళ్ళు బయటకు వచ్చి తినడము. అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బయటకు పోతే పిల్లి ఏమనుకుంటుంది, మా దోస్తులు ఏమనుకుంటారు, అది అని ఉంటుంది. ఆడు ఓడిపోయిన ఆధారపడి లేకుండా ఆడు ఒక్కరు మంచిగా తింటుండే ఇక బిందాస్లా. IPL పెట్టుకొని తింటుండే. ఇంకా మన భయ్య IPL పెట్టుకొని 2 థమ్స్ అప్లు బిల్లగా సుకోన్లా. ఇప్పుడు వంశన్నకి సెకండ్ ఇస్తే బిర్యానీ వస్తుంది. బిర్యానీ తిన్నప్పుడు అంటాడు ఇక. మనము నడపని మొత్తం అలాగా. ఇప్పుడు డిసిప్లిన్గా ఉండాలి, ప్రొఫెషనల్. అంటే అలవాటైపోయింది తీయగానే మనకి. ఏంటంటే మీటింగ్ టైంలో మస్తు మంచిగా ఉంటాము. నవ్వురాదు ఏం రాదు. బిజినెస్ మీటింగే. నడుపనే యా. ఇప్పుడు అన్న వచ్చినాక మొత్తం బిజినెస్ మీటింగ్ కాదు, అది జస్ట్ క్యాజువల్ మీటింగ్, ఇన్విటేషన్ మీటింగ్. ఏమో బిజినెస్ మీటింగ్ అయితే మారొచ్చే మోల్ తెలుసు. అన్నకి ఇంట్రెస్ట్ ఇట్లాంటి విషయాలు. చాలా ఎంకరేజ్ చేస్తారు. అవునా, ఇది అలవాటు తక్కువ చేసుకోవాలన్నా. నిన్న ఇట్లా ఏదైనా డీప్గా చెప్పాలి, ఇట్లా అంటారు చూడు. ఏదైనా ఒత్తి చెప్పాలంటే అంటే గౌరవన్నతోని ఇట్లా ఎక్కువ అన్నా. ఏం తీసుకుతున్నారా అన్నారన్నా. సూపర్. రాజు మా టీం. శివ, నితీష్. నేను బాక్సింగ్ చేసిన డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ యాక్చువల్గా అయిపోవాలి, 1 year డిలే డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు ఫైనల్ ఇయర్ అవుతుంది. బాక్సింగ్ స్టార్ట్ చేసి 8 years అవుతుంది. అంటే నాకు 3 years నుంచి ఇంట్రెస్ట్ ఇట్లా బాక్సింగ్ గేమ్ పెట్టాలని చెప్పి. ఇక్కడ మన తన ఫెసిలిటీస్ లేవు బాక్సింగ్. అయితే ఇంకా మనమే క్రియేట్ చేస్తే పోలే అని చెప్పి ఇక క్రియేట్ చేసిన. ఇట్లా బాక్సింగ్ బాక్సింగ్ సెపరేట్ ఉంటుంది. అది కల్ట్ ట్రైనర్. It's only like basically fitness boxing. They don't like focus on like skill based boxing because since we are both boxers, మేము ఏమనుకున్నాం అంటే కాన్సెప్ట్ యాక్చువల్లీ మినిట్స్ లో. సో బాక్సింగ్ మనకి ఇండియాలో ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ ఉన్నారు, టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే ఫెసిలిటీ లేదు. దేర్ ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఫెసిలిటీ, దే ఆర్ క్విట్టింగ్ బాక్సింగ్. అండ్ ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే బాక్సింగ్ లో ఇండియాలో ఉన్న పర్స్పెక్టివ్ ఏంటంటే లైక్ ఓకే బాక్సింగ్ చేస్తే మీరు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మెడల్ కొడుతుంది అని ఓన్లీ దాన్ని యాజ్ ఏ ఓన్లీ జాబ్ ఓరియంటెడ్ గా చూస్తున్నారు. కానీ దే ఆర్ నాట్ లైక్
టేకింగ్ ఇట్ యాజ్ స్పోర్ట్. అందుకే మనం ఇంత పాపులేషన్ ఉన్నా కానీ బాక్సింగ్ ని ప్రాపర్ గా రిప్రజెంట్ చేయలేదు. May 4th. ఓపెనింగ్ ఫస్ట్ వి వాంటెడ్ టు గివ్ యూ బ్రూటల్ ఫైట్ క్లబ్. బ్రూటల్ అంటే ఇట్స్ లైక్ హిస్ సిగ్నేచర్ నేమ్ పూర్విక్ బ్రూటల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే పూర్విక్ బ్రూటల్. యా, ఆ పదం మంచిగా అనిపిస్తుంది. కొంచెం జనరల్ కూడా the word is like, you know, it used to like represent Mike Tyson especially. He's a like brutal player and he always like represent whenever brutal games like Mike Tyson remained. So అట్లా అని ఫైట్ క్లబ్ సింపుల్ గా పెట్టారు వర్ష. టెక్స్ట్ కూడా ఆ లోగోలో ఉన్న నేనే అన్న. వాట్ బాల్ అంటే గుర్తుండాలి ఏదన్నా ఆ కాంబినేషన్ కూడా మీకు. దాదా బాగుందా? పూర్విక్ హై బాక్సర్స్ అన్నమాట. వంశీ వాళ్ళ సీనియర్స్ బేసిక్లీ. సో కొత్త బాక్సింగ్ క్లబ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇది చైతన్యపురి అయినా మన కొత్తపేట్. సో జస్ట్ ఇన్విటేషన్ చూద్దాం కొంచెం. బాక్సింగ్ అండ్ జిమ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్. బాక్సింగ్ నేర్చుకుంటాం మేము, అందరూ చోట నేర్చుకుంటాం కాబట్టి మళ్ళీ జిమ్ కోసం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చేది మనం. సో కైండ్ ఆఫ్ మేము ఏమనుకున్నామంటే ఓకే వై డోంట్ బి లైక్ మిక్స్అప్ లైక్ బాక్సింగ్ ప్రాపర్ ఉంటుంది ప్లస్ జిమ్ కూడా ఉంటుంది. నేను ఎందుకంటే ఐ బీన్ ఇన్ లైక్ దుబాయ్లో వర్క్ చేసిన ఒక 7 years. ఐ సీన్ ప్లేసెస్ అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి. బికాజ్ ఇక్కడైతే మన దగ్గర లేదు అసలు ఇండియాలో ఎక్కడ లేదు. మీరు ఉంటాడు వెళ్ళిపోతారా? నాకు డౌట్ పడుతుందా? వీడు బాక్సర్ అన్నమాట. సో వి యూజ్డ్ టు ట్రైన్ టుగెదర్ అన్నమాట. మాట వరుస కూడా లేదంటే లేదు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు వీళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాడు ఇట్లా. చూపిద్దాం. అంటే May 4th గ్రాండ్ ఓపెనింగ్ అండ్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది ఫిట్నెస్. ఓకే ఓకే అన్న. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నామంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకే 4 PM ఈవినింగ్ అంటున్నారు. అట్లీస్ట్ మేము ఏమేమనుకుంటామంటే యూ విల్ సీ ద ఫెసిలిటీ. అవునవును అంటే అలా మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే ఒక 6 డిపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. బాక్సింగ్ సపరేట్, బాక్సింగ్ రింగ్ ఉంటుంది, బాక్సింగ్ బ్యాగ్ ఉంటుంది, అన్ని మన ఓన్ కస్టమైజ్ మన లోగోతోనే. ఈ లోగోతోనే అదే ఇంకెంకల్ది. అండ్ ఆ లోగోలు ఉన్న నేనే నా ఫేస్ కట్. బాడీ కొంచెం బల్కీ చేస్తుండే అంతే, దాన్ని బాడీ బిల్డింగ్ లాగా కనిపించాలని చెప్పి. పుట్టుమచ్చ ఇటు ఉంటుంది అన్నాడు నాకు. ఇట్లా సైడ్ పుట్టుమచ్చలు ఒక అది ఇలా కనిపిస్తుంది ఇక్కడ. అంటే సిమిలర్ ఉండాలని చెప్పి. అండ్ మనకి ఫుల్ ప్లేస్ జిమ్ ఉంటుంది. ఒక బాడీ బిల్డర్ అయ్యేంత రెడీ అయ్యేంత జిమ్ ఉంటుంది. మొత్తం 6,000 square feet ఉంది మొత్తం స్పేస్ అంతా. ఒకటే ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ మొత్తం 1 year క్రాస్ అయింది అన్న. ఇద్దరమే అన్న. అంటే ఇన్వెస్టర్స్ ఉన్నారు బట్ స్టార్టింగ్ మేము ఇద్దరమే కలిసి చేద్దాం అని చెప్పి. అంటే కష్టమే బట్ పెట్టేస్తాం ఇక. అంటే మాకు నమ్మకం ఉంది ఇట్లనే వస్తుంది చేస్తామని చెప్పి. అంటే నెట్వర్క్ అంటే మీ బిలీవ్ వన్ థింగ్, ఎట్లయినా మనం ఇండియాలో బాక్సింగ్ ని మన హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేయాలి. ప్లాట్ఫామ్ ని మనం క్రియేట్ చేస్తే వి నెవర్ నో ఇఫ్ యు ఫైండ్ సమ్వన్ who has the talent, maybe we are like నేను కానీ పూర్విక్ కానీ ఇఫ్ యూ ఫైండ్ ద ఫెసిలిటీ మేబీ గ్రో అవ్వచ్చేమో. ప్రాబబ్లీ వంశీ లాంటి వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళకి బాక్సింగ్ అంటే మేబీ గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ ఉంది. వన్స్ దే రిప్రజెంట్ బ్రూటల్ ఫైట్ క్లబ్, ఓకే ఇఫ్ దే ట్రైనింగ్ ఇన్ బ్రూటల్ వి నెవర్ నో హౌ థింగ్స్ విల్ కమ్ అప్. సో వై డోంట్ వి గివ్ ద ప్లాట్ఫామ్ టు ద పీపుల్ హూ వాంటెడ్ టు ట్రైన్ బాక్సింగ్. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు మంచిగా గేమ్ ఆడితే మనం ప్రమోట్ చేస్తే if they like represent our India or Hyderabad in like world level, it would be an honor. It will be like lifetime satisfaction untadani. Generally oka player on average national level lo vellalante enni years padutadi, enta kharchu aitadi a player ki? మినిమం ఒక బాక్సర్ మంచిగా పర్ఫెక్ట్ నేర్చుకోవాలంటే మినిమం 6 months పడుతుంది. ఇంకా ఆయన పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ మినిమం 6 months అని నేను అంటాను. ఇంకా ప్రతిని మంచిగా పర్ఫెక్ట్ నేర్చుకోవాలని. ఇంకా ఎక్స్పీరియన్స్ కోసం అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలంటే మినిమం ఆడాలి ఒక 4-5 years. కొంతమంది 10 years ఆడినా సరే ఎక్స్పీరియన్స్ అది రాదు. అంటే మనము అవేక్నింగ్ కావాలి. అవేక్నింగ్ అయితేనే ఎక్స్పీరియన్స్ అనేది మనకు అర్థమవుతుంది బాక్సింగ్లా. ఎందుకంటే మనకి ఒక 10 moves ముందర ఆలోచిస్తానే కానీ మనము బాక్సింగ్ ఆడలేము. అండ్ ఓపెనింగ్ రోజు ఏం చేస్తారు అంటే శాంపుల్ ఒక ప్రో ఫైట్ పెడతాం ముందు. అండ్ అట్లనే ఈవినింగ్ ఉంటుంది around like 6-6:30. ఒకసారి 2 days ముందు you're gonna enjoy it. ఏం డే అది?
సండే అని మంచి రోజు మనకి అది. వర్కింగ్ డే అంటే మనకు పర్మిషన్ అయితే రన్ నైట్ అయితే స్టార్ట్ చేసిన బాక్సింగ్ లాంచ్. ఇంకా ఇప్పుడు ఇండియాలో టాప్ 2 ప్లేయర్స్ ఉన్నారు ప్రొఫెషనల్ బాక్సింగ్ లా. తొందరగా టాప్ 1కి వెళ్ళిపోతాయి. ఇంకో మ్యాచ్ ఆడితే గెలుస్తా. ఇంకా ఒక మ్యాచ్ ఆడాలి అంతే. 6 మ్యాచ్ ఆడినా 6 అన్డిఫీటెడ్. లాస్ట్ అదే ఈ స్ట్రైక్ మెయింటైన్ చేయాలి, అన్డిఫీటెడ్ స్ట్రైక్. నెక్స్ట్ ఏ మ్యాచ్ అయినా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడదామని చెప్పి ఫిక్స్ అయినా. ఇంటర్నేషనల్ ఇట్లా వెళ్ళిపోవాలా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చలో మన సారీ బ్రో మర్చిపోయినా డోర్ వేయడం. వచ్చేసాం ఇక మన బాక్సింగ్ జిమ్ కింద ఉన్నాం. ఇప్పుడు పైకి వెళ్తాము. అండ్ మన పైన వర్క్ ఉంది. మన బాయ్స్ గిట్ వస్తారు, మజా వస్తుంది వర్క్ నాడు. ఇక మన మ్యాట్లో వేయాలి, బ్లాక్ మ్యాట్. ఏంటంటే బ్రో బాడీలో వచ్చేసిండు అప్పుడే. అరే స్టేట్ పెట్టరా. అరే అరే ఎక్కడ వస్తున్నావు రా. ఇది పోతుంది వాడు గుద్దుతాడు చూస్తుండు. యప్ నమస్తే కాకా. లో లెట్స్ గో. ఇక వెళ్దాం, పైకి వెళ్దాం. చిన్న పని మ్యాట్లన్నీ సెట్ చేయాలి. చలో మన బాయ్స్ మొత్తం లిఫ్ట్ ఉన్నారు. చలో బయటికి వచ్చేసింది, అప్డేటెడ్ అని వచ్చింది. అది ఫోన్ నెంబర్ దాని గురించి మాట్లాడినావు ఏమన్నా.